ఆల్ వెల్కమ్ బ్యాక్ టు దియా కలెక్షన్స్. చూడండి ఎంత ప్లెంటీ ఆఫ్ స్టాక్ వచ్చిందో చూస్తున్నారా. అసలు తగ్గేదే లేదన్నట్టుగా వచ్చేసినాయి అన్నమాట అన్నీ. ఇంకా సార్టింగ్ చేసుకోవాలి. చూడండి గోల్డ్ బాల్స్ ఎంత స్టాక్ వచ్చిందో, చాలా హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ బాల్స్ వచ్చేసినాయి అన్నమాట. ఫుల్ స్టాక్. ఓన్లీ గోల్డ్ బాల్సే చూడండి ఎన్ని వచ్చినాయో. అంటే గోల్డ్ బాల్స్ ఫ్లో అనేది మన దగ్గర ఎంత ఉంటుందో చూడండి. సో మనం హై మార్జిన్ కాకుండా కొంచెం లో మార్జిన్లో అలా తీసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువగా సేల్ అవుతాయి అన్నమాట గోల్డ్ బాల్స్. అండ్ చైన్ ఇది ఆల్రెడీ మన ఇంట్లో చాలా ఉంది అని కొంచెమే తెచ్చుకున్నాను. బీడ్స్ అండ్ లాకెట్ అండి. ఇదైతే జస్ట్ ఫర్ 300 రూపీస్ అండి, ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లాకెట్స్. 3 హోల్స్ వస్తున్నాయి. మీరు ఏమైనా మేక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ లాకెట్ అనమాట. సో ఈవెన్ మనకు ఇవి వచ్చేసి మనకు 7 పీసెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. 7 పీసెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. బట్ ఐ డోంట్ నో ఎంత స్టాక్ ఉంది ఏంటి అనేది అయితే నాకు తెలీదు. ఇవి 7 ఉన్నాయా ఇంకెక్కువ ఉన్నాయా అనేది నాకు తెలియదండి. లోపల చూడాలి. ఇప్పుడు గుర్తులేదు. 9 వేసుకున్నట్టు గుర్తుంది. బట్ 7 ఉన్నాయా 9 ఉన్నాయా నాకు ఐడియా లేదనమాట. సో చూడండి ఎంత స్టాక్ వచ్చిందో. అంత వెంకటేశ్వర స్వామి బుడ్డి లాకెట్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. క్వాంటిటీ కూడా ఎక్కువ తెచ్చాను. అండ్ చూడండి ఇవన్నీ కూడా. అండ్ గోల్డ్ యాంటిక్ బాల్స్లో కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇవి. సో బ్లాక్ బీడ్స్ కావచ్చు, అన్నీ ఫుల్ స్టాక్ అయితే వచ్చినాయి. బీడ్స్ కూడా అండ్ ఫింగర్ రింగ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మైక్రో ప్లేటెడ్ ఇయర్ రింగ్స్. వీటి ప్రైస్ అయితే 240 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా క్యూట్గా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ దిస్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మల్టీ బీడ్స్ వచ్చినాయి. అండ్ సీజెడ్లో కూడా ఒక 2-3 కలర్స్ రీస్టాక్ అయినాయి. సీజెడ్ కలర్స్ అనమాట. అండ్ పంకిన్లో ఈ కలర్ లేకుండే మన దగ్గర ఈ కలర్ రీస్టాక్ చేసుకున్నాను. అండ్ ఇవైతే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లాకెట్స్ అనమాట. నాకైతే చాలా నచ్చాయి. అండ్ ఈ లాకెట్ కూడా చాలా బాగా నచ్చింది. ఇవన్నీ కూడా మేకింగ్ చెయ్యాలి. సో చూడండి మా పాప ఇలా కూర్చుందో, వచ్చి డైరెక్ట్గా కూర్చుంది. అండ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా అన్నీ కూడా తీసుకొచ్చాను. సో మేకింగ్ అభి బాకీ హే ఖతం కర్నే కే బాద్ అసలైన ఆట ఉంటుంది అనమాట. లైక్ కలెక్షన్ కావచ్చు ఏదైనా కానీ. ఓకే. అండ్ నాట్ ఓన్లీ దీస్, ఇక్కడ చూడండి లాకెట్స్ కూడా ఎన్ని వచ్చినాయో ఇవన్నీ కూడా. సో మొత్తం కూడా హ్యూజ్ కలెక్షన్ అయితే వచ్చింది. సో వెయిట్ ఫర్ ద లైవ్ అండ్ మేకింగ్. ఈరోజు వద్దాం అనుకున్నానండి యాక్చువల్గా లైవ్కి. సో ఏంటంటే నాకు బయటికి వెళ్ళేసి తొందరగా వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. అందుకే లైవ్కి రాలేదు. బట్ ఈ స్టాక్ అంతా సార్ట్ చేసేసి మేకింగ్ చేసేస్తూ ఉంటాను. అండ్ రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. సో కమ్ ఆన్ స్టార్ట్ విత్ ద లైవ్ అండి.